దేవుడు మనిషి హృదయాన్ని తయారు చేసినప్పుడు చక్కగా ఇదిగో లవ్ సింబల్ ఆకారంలో ఉండింది. ఎప్పుడైతే మనిషి అపవాది క్రియలకు అవకాశం ఇచ్చాడో అప్పుడు అపవాది చక్కగా ఉన్న హృదయాన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదిగో ఈ విధంగా మార్చాడు. ఎలా? అనేక విధమైన శోధనల ద్వారా కృంగి కృషించి నలగొట్టి ఇదిగో ఈ విధంగా తయారు చేశాడు. సో అపవాది ఎన్ని విధాలుగా కృంగదీయాలో, నలగొట్టాలో, పాడు చేయాలో అన్ని విధాలుగా మనుషుని మన హృదయాన్ని పాడు చేసిండు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. దానికి గల కారణం అపవాదికి మనము చోటు ఇవ్వడమే. ఈరోజు నీ హృదయంలో ఎవరు చోటు సంపాదించి ఉన్నారు? అపవాదినా, దేవుడా? అపవాదికి చోటు ఇస్తున్నావు అంటే నీవు నీ హృదయాన్ని పాపానికి, శాపానికి అంటపెట్టుచున్నావు. గమనించు, వాడు నిన్ను, నీ హృదయాన్ని పాడు చేయడానికి ఏదైనా నీ ద్వారా చేపిస్తాడు. మందు త్రాగడం కానీ, గుట్కలు నమలడం కానీ, సిగరెట్ కాల్చడం, వ్యభిచారం, దొంగతనం, ఆర్థికంగాను మానసికంగాను అనారోగ్యపరంగాను తీసి నల్లగొట్టి నాశనం చేసి నరకంలో తీసుకువెళ్ళడమే వాడి పని. అదే వాడి ప్రయాస. ఎప్పుడు మృంగుదునా అని గర్జించు సింహం వలె వేటాడుచునే ఉన్నాడు. చిక్కావా, సర్వనాశనం చేసి పిప్పి చేసి పడేస్తాడు. గ్రహిస్తున్నావా? గమనిస్తున్నావా? ఒక విషయం ఈరోజు నీకు చెప్పాలని ఆశపడుచున్నాను. దేవుడు తన రూపంలో, తన పోలిక చొప్పున నిన్ను చేసింది. పాపంలో పడి చెడి అపవాది క్రియలకు లొంగి లోనై లోక ఆశలలో ఆరాటపడుచు నరకంలో వెళ్ళడం కోసం కానే కాదు, తనతో పాటు నిత్యరాజ్యంలో ఆయనను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆనందంతో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆ విధంగానే నిన్ను పుట్టించాడు. గనుక నీ హృదయంలో ఈరోజు దేవునికి చోటిస్తావా? ఎన్ని రోజులు ఇప్పటి వరకు అపవాది క్రియల చేత అల్లాడిపోయి నలగొట్టబడి నలిగిపోతున్నటువంటి నీ హృదయాన్ని, పాప కల్మషములతో నిండి ఉన్న బురదతో, చెత్తతో మలినమైపోయినటువంటి నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? ఆయన నిన్ను బాగుపరుస్తాడు. ఆయన నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధంగా జీవించే విధంగా చేయాలని ఆశపడి నీ హృదయం అనే తలుపు నొద్ద నిల్చొని తట్టుచున్నాడు. ఆయన కోసం తలుపు తెరుస్తావా? నీ హృదయంలో ఆయనకు చోటిస్తావా? ఆయన నిన్ను బాగుపరచాలని ఆశపడి నిల్చొని కొట్టుచున్నాడు. నువ్వు గనుక ఆయన కోసము తలుపు తెరిచినట్లయితే నువ్వు ఆయన పరిశుద్ధంగా జీవించే విధంగా చేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను మాదిరికరంగా నిన్ను నియమిస్తాడు. నీ హృదయాన్ని మార్చి అనేక మందికి మాదిరిగా నిన్ను ఉంచాలని ఆశపడుచున్నాడు. గొప్ప రక్షణ నీకు ఇవ్వాలని ఆయన ఆశ కోరుచున్నాడు. ఉచితంగా నిన్ను సంపాదించాలని అనుకోవడం లేదు. పాప శాపాల చేత నలిగి నాశనమై నరకం వైపు వెళ్చున్నటువంటి నిన్ను చూసి తన రక్తాన్ని ధారపోసి, తన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు. కాబట్టే నీ హృదయం అనే తలుపు నొద్ద నిల్చొని తట్టుచున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన యాగము నువ్వు గుర్తించినట్లయితే ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి క్రియలు, ఇన్ని రోజులు నీ హృదయంలో ఉన్నటువంటి అపవిత్రత ఉంచవు. కనుక ఆయనను మన హృదయంలో ఆహ్వానిద్దామా? ఆయన ఈ శరీరాన్ని నిర్మించుకున్నాడు, ఆలయంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ శరీరము ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలయము. ఆయన చేసుకున్న ఆలయంలో ఆయనకి మనము అవకాశం ఇద్దామా? స్థిర నివాసం, స్థిర రాజ్యం ఏర్పాటు చేసుకుని నిత్యము ఆయన మనల్ని పరిపాలించే రాజుగా మన హృదయంలో ఆయనకు చోటు ఇద్దామా? ఆయనను మన జీవితాన్ని పరిపాలించే విధంగా
మనం ఆయనకు అవకాశం ఇద్దామా, లేదా ఎక్కడేసిన గొంగడి వలె అక్కడనే సాగుతుంది కదా అని సాగదీస్తావా? ఆలోచించు. ఒకవేళ నువ్వు ఇప్పుడే ఈ క్షణమే యేసుక్రీస్తును గుర్తించినట్లయితే, ఆయన జీవితాలను బాగుపరచువాడు, హృదయ శుద్ధి చేయువాడు అని నువ్వు గ్రహించినట్లయితే, ఇన్ని రోజులు కృంగిపోయి నలగొట్టబడి వేధించబడుతూ అనారోగ్యం చేత అల్లాడుచున్నటువంటి నీకు ఆర్థికంగాను, మానసికంగాను, ఆరోగ్యపరంగాను బలము పొందుకోవాలంటే నీ జీవితంలో, నీ హృదయంలో యేసుని ఆహ్వానించాలి. అప్పుడే ఆయన నిన్ను బాగుపరుస్తాడు. నువ్వు ఆయనను అంగీకరించాలని అనుకున్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే ఆయనను అంగీకరిస్తావా? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల పరలోకపు తండ్రి, ప్రభా, నువ్వు చేసిన త్యాగాన్ని గుర్తించాం నాయనా. నీ త్యాగానికి ప్రతిఫలముగా ఈరోజు మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం నాయన. మా హృదయాల్లో నీకు చోటును ఇస్తున్నాము. మీరే మా హృదయంలో స్థిర నివాసము ఏర్పాటు చేసుకుని నిత్యము మీరే పరిపాలించుమని ప్రభా, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించుమని, తోడై ఉండమని పరిశుద్ధుడైన నజరుడైన యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామములో ఈ చిన్ని ప్రార్థన సమర్పించుకొని వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.